ప్రభుత్వ ఆశయాలను ప్రజల్లోకి మరింత చురుగ్గా తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గడిచిన 3 ఏళ్లలో ఏలూరు నగరంలో అభివృద్ధి కుంటుపడిందని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోయామన్న నిస్పృహలో ఉన్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు దంపతులు, ఈడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు వంటి వారికి స్నేహహస్తం అందించి పార్టీలో చేర్చుకోవడం జరిగిందన్నారు. వారితో పాటు మరొక 29 మంది కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరనున్నారని చెప్పారు. మిగిలిన వారి విషయంలో పార్టీ కేడర్ మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఓటంపాలు చెందారో వాళ్ళ నాని గారు మరి కేడర్ అందరినీ కూడా వదిలేసి మరి 4 సార్లు ఎమ్మెల్యే చేసిన మనిషి మరి అలా వదిలి వెళ్ళిపోవడం ఏమాత్రం సబబు కాదు. మరి వాళ్ళే తెలుసుకోవాలి. తప్పనిసరిగా ఏలూరు అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానికి ఎవరైతే ఇప్పుడు అధికార పీఠంలో లేనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మేము స్నేహహస్తం అందించి ఏలూరు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా రేపు వెళ్ళిన తర్వాత రమారమ్మ 29 మంది కార్పొరేటర్లు మొదటి స్టేజ్లో, తర్వాత ఒక 10 మంది కార్పొరేటర్లు రెండో స్టేజ్లో, 40 మంది మా పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కింద ఏదైతే మా కేడర్లో కూడా అందరితో మాట్లాడుకుని, ఎందుకంటే 4.5 సంవత్సరాలు కష్టపడిన కేడర్ని ఏమాత్రం కూడా అగౌరవపరచుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మాట్లాడిన తర్వాత కార్పొరేటర్లందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుద్ది. తప్పనిసరిగా మా కేడర్ కూడా ఏలూరు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు కూడా లోగడ ఎలక్షన్లో మమ్మల్ని కూడా విమర్శించినప్పటికీ కూడా మేము ఏమేమి పరిగణలోకి తీసుకోలేదు. విమర్శ అనేది